హాయ్ అండి. ఈ వీడియోలో నైపుణ్యం వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. ముందుగా ఈ నైపుణ్యం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే, నైపుణ్యం ఇలా క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు లింక్ వస్తుంది. ఇది హోమ్ పేజ్ అనమాట. ఇందులో మనకి సిటిజన్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే లాగిన్లోకి పోతే సిటిజన్ క్లిక్ చేయండి. ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది అనుకుంటే మీరు ఎంటర్ చేయండి. లేదనుకుంటే మీరు న్యూ యూజర్ అయితే రిజిస్టర్ సిటిజన్ క్లిక్ చేయండి. మీకు వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రెజ్యూమ్ అనేది బిల్డప్ చేయొచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇందుకోసం మీరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసింది, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు చేశారు. కాబట్టి ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. నేను రైట్. ఇప్పుడు ఓటీపీ వస్తుంది నాకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధార్ నెంబర్కి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేస్తారు, వస్తుంది. ఈ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు వెరిఫై క్లిక్ చేస్తున్నాను. వెరిఫై చేయగానే ఇక్కడ నాకు ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది నా ప్రొఫైల్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి, ఇది ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇది ఆధార్ నెంబర్కి లింక్ అయింది అవ్వచ్చు, కాకపోతే నేను ఆధార్ నెంబర్ లింక్ అయిందే ఇస్తున్నాను. వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ నాకు వెరిఫికేషన్ వస్తుంది. అగైన్ ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఒక ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను నేను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇది వెరిఫై అయిపోయింది. అదేవిధంగా ఈమెయిల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఉంది అనుకుంటే ఈమెయిల్కి కూడా మీకు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే నో ప్రాబ్లం. కానీ నేను ఈమెయిల్ కూడా ఇస్తున్నాను, వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈమెయిల్కి కూడా ఓటీపీ అనేది వస్తుంది. ఇది ఆప్షనల్ అనమాట. మీరు ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. సో నాకు ఇప్పుడు ఈమెయిల్కి కూడా ఓటీపీ వచ్చింది. నాకు ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. రైట్. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాను. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ మ్యారీడ్ చూపిస్తుంది. ఇది నా అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని తీసుకున్నాను. సో నా అడ్రస్ వస్తుంది. నేను అడ్రస్లో ఎంటర్ చేస్తున్నాను. రైట్. వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే, ఇక్కడ నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేస్తాను. ఒక డిజీ లాకర్ ఉంటే పెట్టుకోవచ్చు. సరే, నేను ముందుగా యాడ్ చేస్తున్నాను. చూడండి, నా క్వాలిఫికేషన్ నేను ఐటీఐ పెట్టుకున్నాను నేను. సో ఐటీఐలో నేను కోపా అని పెట్టుకున్నాను. కోపా ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నుంచి కంప్లీట్ చేశాను కోర్స్ నేను. నెక్స్ట్ వన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తుంది పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తున్నాను. రైట్. తర్వాత కాలేజ్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ గవర్నమెంట్ ఐటీఐ సాల్వ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నేను పర్సూయింగ్ అని పెట్టాను. ఫస్ట్ ఇయర్ అయితే లేదా మీరు పాస్డ్ అవుట్ అయితే మీరు పాస్డ్ అవుట్ పెట్టండి. మీ కోర్సు కంటిన్యూ అవుతుంది అనుకుంటే పర్సూయింగ్ పెట్టండి. ఒక కోర్స్ కంప్లీట్ అయిపోతే పాస్డ్ అవుట్ పెట్టండి. కానీ నేను పర్సూయింగ్ పెడుతున్నాను, లేదా పాస్డ్ అవుట్ పెడుతున్నాను. మీరు సరే ఇలా తీసుకున్నాను పాస్డ్ అవుట్ అని. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదో 26 అని పెట్టుకున్నాను. అకాడమిక్ ఇయర్ కూడా పెట్టుకున్నాను. ఈ 24 కాదు, ఏదో పెట్టేస్తాను. 2010 పెట్టాను. ఇప్పుడు ఏదో ఇయర్ పెట్టేశాను. రైట్. 10 అంటే 10. మీరు ఏ ఇయర్లో కోర్స్ కంప్లీట్ చేశారో ఆ ఇయర్ని అక్కడ మీరు మెన్షన్ చేయండి. పర్సంటేజ్ ఎంటర్ చేయండి. పర్సంటేజ్ ఇక్కడ నేను సపోజ్ ఒక 80% వేసుకున్నాను. యాడ్ బటన్ క్లిక్ చేశాను. ఇప్పుడు వెంటనే నాకు ఇక్కడ ప్రొఫైల్ చూపిస్తుంది అనమాట. ప్రొఫైల్లో క్వాలిఫికేషన్ చూపించింది. నెక్స్ట్ ఇంకా యాడ్ చేయాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా యాడ్ చేయను. ఇంకా నేను ఏమైనా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయనుకుంటే టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ ఎస్ పెట్టండి, యాడ్ చేయండి. నో పెట్టాను.
అదేవిధంగా ట్రెడిషనల్ స్కిల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫ్రమ్ డిజిలాకర్ నుంచి మీరు ఫెచ్ చేయొచ్చు. సరే నేను నో పెట్టేశాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. సాఫ్ట్ స్కిల్స్ తీసుకున్నాను, ఎస్ఆర్ను ఇక్కడ నో పెట్టుకున్నాను. ఎస్ పెడుతుంటే మీకు నేను వెంటనే అడుగుతుంది అనమాట ఏం చేయాలనేది. సో నేను నో పెట్టుకున్నాను. అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నాకు తెలుగు మాత్రమే వచ్చు అనుకుంటున్నాను కాబట్టి తెలుగు పెట్టుకున్నాను నేను. తెలుగు తెలుగు యాడ్ చేస్తున్నాను. రైట్, తెలుగు పెట్టుకున్నాను. తెలుగు పెట్టుకొని మూడింటిని మాట్లాడగలను, చదవగలను, రాయగలను. సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత ఒకవేళ మీకు హిందీ, ఇంగ్లీష్ కావాలనుకుంటే పెట్టుకోండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ప్రొఫైల్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఎక్స్పీరియన్స్, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదని పెట్టుకున్నాను నేను. ఉండండి ఏం లేదు. సరే, ఇక్కడ ఎక్స్పీరియన్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఐటీ అండ్ ఈఎస్ని పెట్టుకున్నాను ఎక్స్పీరియన్స్. ట్రేడ్ కూడా కాపా పెట్టుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఏమైనా ఉందా అంటే ప్రీవియస్ జాబ్ ఉందా లేదా అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎస్ పెడితే యాడ్ చేయొచ్చు, నో అంటే నో లేదు, మీ ఇష్టమే. ఇప్పుడు నేను నో పెట్టుకున్నాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఒక రెజ్యూమ్ సమ్మరీ ఒకటి డిజైన్ చేస్తుంది ఏఐ ద్వారా. క్లిక్ చేయండి. ఇందులో 3 టెంప్లెట్స్ ఉంటాయి. నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ వన్ తీసుకున్నాను. సేవ్ బటన్ క్లిక్ చేశాను. అదేవిధంగా ఆ నెక్స్ట్ బటన్ కూడా క్లిక్ చేశాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు నాకు రెజ్యూమ్ అనేది ఏ విధంగా డిజైన్ అవుతుంది. 3 టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, వీళ్ళు ఇచ్చున్నారు మనకి గవర్నమెంట్ వాళ్ళు. ఈ 3లో నేను ఇది బాగుంది అనుకుంటున్నాను, నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదు, మీ ఇష్టమే. రైట్, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నా రెజ్యూమ్ క్రియేట్ అయ్యింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర, డిపార్ట్మెంట్ దగ్గర నేను అన్ఎంప్లాయీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నా జాబ్ అనేది నా ప్రొఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నాకు వెంటనే ఆధార్ నెంబర్కి ఏదైతే నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీలు సెండ్ అయిన తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వస్తుంది మీకు కూడాను. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లాగిన్ అవుతాను. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, ఈ ఫస్ట్ స్టెప్ అయితే రెజ్యూమ్ క్రియేట్ అయిపోయిందనమాట. మనకి వాట్సాప్ వస్తుంది. వాట్సాప్లో మనకి ప్రొఫైల్ రెజ్యూమ్ వస్తుంది. అదేవిధంగా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ వీడియోలో ఏం చేద్దామంటే మనం ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.